భారీ భూకంపం వచ్చిన మయన్మార్లో భయానక పరిస్థితులున్నాయి. భూకంపం వచ్చిన ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ఇప్పటివరకు భూకంపం దాటికి 1644 మంది చనిపోయినట్లుగా అధికారులు ధృవీకరించారు. దాదాపు 2500 మందికి గాయాలైనట్లు గుర్తించారు. మరోవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది డెడ్ బాడీలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు తమ వారు కనిపించకపోవడంతో వారి ఆప్తుల రోదనలు మిన్నంటున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్లకు కాల్ చేయడంతో పాటు శిథిలాల తొలగింపు ప్రాంతాల వద్ద చాలా మంది తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి 28న 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మయన్మార్లో బిల్డింగ్లు పేకమేడలా కూలిపోయాయి. రోడ్లు వంతెనలన్నీ ధ్వంసమయ్యాయి. దీని కేంద్ర బిందువు సగైంగ్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు నిన్న కూడా 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. దీంతో జనం మళ్లీ ఆందోళనకు గురయ్యారు. వరుసగా భూకంపాలు వస్తూ ఉండడంతో క్షణక్షణం వణికిపోతున్నారు. అంతేకాదు ఇళ్లలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. చాలా మంది రోడ్ల మీదే నిద్రపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అటు థాయిలాండ్ లో భూకంపం దాటికి 10 మంది మృతి చెందారు.